ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పురాణ గాథలు విన్నాం. అన్ని పురాణ గాథల్లో మనకి బోల్డ్ మంది రాక్షసులు కఠోర తపస్సు చేశారు అని చెప్తారు. ప్రతి రాక్షసుడు కఠోర తపస్సు అయితే బ్రహ్మదేవుడి కోసమన్నా చేశాడు, లేదంటే శంకరుడి కోసమన్నా చేశాడు. అన్ని కఠోర తపస్సులకి వాళ్ళు అడిగిన ఏకైక కోరిక ఏంటి? అమరత్వం. మాకు మృత్యు లేకుండా చెయ్యు. సో ఆ దేవుళ్ళు కూడా వరాలు ఇచ్చేటప్పుడు ఏం చేశారు? అన్నీ పెట్టి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు అంటే, ఆ ట్విస్ట్ను ఉపయోగించుకుని శ్రీ మహావిష్ణువు అవతారం తీసుకుని ఆ ఒక్కటి ఏదైతే మిస్సింగ్ ఉందో దాని ఆధారంతో వాళ్ళని వధించినట్టుగా మనకి దశావతారాల యొక్క స్టోరీస్ అన్నీ కూడా మనకి అదే చెప్తాయి. భస్మాసురుడు ఏమన్నాడు? నేను ఎవరి మీద చేపెడితే వాళ్ళు చచ్చిపోవాలి. కానీ అతని ఆగడాలకు అంతం లేకపోయింది. అందుకే విష్ణుమూర్తి ఏం చేశాడు? మోహిని రూపంలో వచ్చి తన చేయి తన మీదే పెట్టుకునేలాగా. అలాగే రావణాసురుడు కూడా ఏంటి, ఎవరు మృత్యు లేకపోయినా పర్వాలేదు, కానీ మానవుడు అనేటువంటిది మిస్ చేస్తాడు. బికాస్ మానవుడు అసలు నన్ను ఎలా చంపుతాడు అనేటువంటి ఒక అహంకారంలో ఉంటుంది. అందుకే విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఒక మానవుడి వేషంలో వచ్చి రావణాసురుడిని వధించినట్టుగా చూపెట్టు. అలాగే బలిచక్రవర్తి కూడా ఏంటి, అన్నీ అడుగుతాడు కానీ చిన్నపిల్లలను అడగడు. కాబట్టి వామనుడు అవతారంలో వచ్చి నాకు 3 పాదాల స్థలం కావాలి అంటే బలిచక్రవర్తి కూడా తన అహంకారంతో ఎందుకు కావాలి తీసుకో అన్నాడు. ఒక పాదంతో మొత్తం భూమి, ఇంకో పాదంతో మొత్తం ఆకాశం, మూడోది ఎక్కడ పెట్టను అంటే అప్పుడు ఆయన ఒక అహంకార భంగం కలిగి నా శిరస్సు మీద పెట్టు అంటే ఆ శిరస్సుతో ఆయన్ని వంచేసాడు. కాబట్టి మన ఇతిహాసాల్లో పురాణాల్లో అన్నిట్లో కూడా అమరత్వం అనేటువంటిది ఒక అన్అటైనబుల్ గోల్ కింద చూపెట్టడం జరిగింది. అంటే నిజమైన అమరత్వం అసలు పాసిబుల్లా? మనం దీని గురించి అమరత్వం అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మర్ అంటే మరణం లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఈ మొత్తం సృష్టి అంతా ప్రకృతి పురుషుడి యొక్క ఆట అని కూడా మనకి తెలుసు. ఏదైతే ప్రకృతి నుంచి వస్తుందో అది మళ్ళీ ప్రకృతిలోకే వెళ్ళిపోవడం అనేటువంటిది ఈ సృష్టి యొక్క అనాది నియమం. అది జీవరాశులకే కాదు, జడమైన వస్తువులకు కూడా అంతే. ఒక టేబుల్ ఉందనుకోండి, ఒక టేబుల్ జడమైనటువంటిది, దాంట్లో ఏ ప్రాణం లేదు, కానీ దాన్ని అలా వదిలేస్తే కొన్నాళ్ళకి అది కూడా ప్రకృతిలోకి కలిసిపోతుంది. అలాగే ఒక ఇనుమతో తయారు చేసింది ఏదన్నా ఉందనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది కూడా తుప్పు పట్టేస్తుంది. కాకపోతే మనం మంచిగా మెయింటైన్ చేసుకుని దాని లైఫ్ని ప్రొలాంగ్ చేస్తాం, రైట్? బట్ అదొక రోజుకైతే పోతుంది. మనిషి అయితే చెప్పనే అక్కర్లేదు, 100 సంవత్సరాలు కూడా మనిషి యొక్క ఉనికి అనేటువంటిది ఉండదు. సో ఆధ్యాత్మికంగా మనం తెలుసుకున్నటువంటివి ఏవైతే జడమైనటువంటివో అవి ఏదో ఒకనాడు పరివర్తన అయిపోతాయి. దాన్ని మనం మృత్యు అనొచ్చు, రూపాంతరం అనొచ్చు, మార్పు అనొచ్చు, ఆన్వర్డ్ జర్నీ అనొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ ఇట్ చేంజెస్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. కానీ ఏదైతే చైతన్యము అంటే ద లైఫ్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది మరణం అనేటువంటిది చెందదు. అంటే అది అంతమయ్యేదే ఉండదు. ద లైఫ్ ఫోర్స్ ఏదైతే చైతన్య శక్తి ఉందో అది అయితే అమరం, అంటే అది శాశ్వతమైనటువంటి, దానికి మరణం లేదు. కానీ మనిషి నిజమైనటువంటి ఆధ్యాత్మిక అమరత్వాన్ని తప్పకుండా సాధించగలడు. ప్రకృతి యొక్క, సృష్టి యొక్క అనాది నియమమైనటువంటి ఈ భౌతికమైనటువంటి మరణాన్ని మనం జయించలేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి శాశ్వతంగా జీవించి ఉండగలడు. దానికి ఆధారమే మనం చేసేటువంటి కర్మలు. ఒక వ్యక్తి తను చేసేటువంటి కర్మల ఆధారంగా అమరంగా అయ్యి తప్పకుండా ఉండగలడు. గౌతమ బుద్ధుడు వచ్చి 500 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఇవాల్టికి ఆయన అమరుడే. సైనికుల్ని అమరజీవులు అని రాస్తారు. అందుకే వారి జ్ఞాపకార్థంగా అమరజ్యోతులు అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆ సైనికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా అమరంగా మన అందరి ప్రాణాలని కాపాడడం వల్ల వాళ్ళు జీవించే ఉన్నారు. సో ఆధ్యాత్మికతలో తప్పకుండా మనం అమరత్వాన్ని సాధించవచ్చు, కానీ అది భౌతికమైన అమరత్వం కాదు. దట్ ఈస్ అ స్పిరిచువల్ లా, దట్ ఈస్ అన్ ఇటర్నల్ లా. దాన్ని మనం ఛేదించలేం, అది ఛేదించాల్సిన అవసరం కూడా లేదు.
మనం 100-150 సంవత్సరాలు బతకచ్చు, కానీ బతికినప్పుడు ఏమీ సాధించలేకపోతే ఎందుకు? ఆధ్యాత్మికత ఇంకొక విషయం ఏం చెప్తుంది అంటే, మరణించే టైంలో మరణశయ్యపై కూర్చుని లైఫ్లో ఏ రిగ్రెట్ లేకుండా జీవించడం కూడా సార్థకమైన జీవితం. అందుకే ఏ రోజు ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనుకుంటే అది ఆ క్షణంలో మనం చెయ్యడానికి తప్పకుండా ప్రయత్నించాలి. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో ఉండదు. బట్ ప్రయత్నం ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రయత్నం అనేటువంటిది ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం అమరులుగా అవ్వాలి అంటే దానికి పునాది మనం చేసుకునేటువంటి కర్మలు. అయితే శ్రేష్ఠ కర్మ అనేటువంటిది అంటే చాలామంది అనుకుంటారు, మా దగ్గర అంత డబ్బు లేదు, మా దగ్గర అంత వసతులు లేవు, మాకు ఏజ్ లేదు, మాకు వయసు లేదు, ఇంకా అంటే ముసలి వయసు వచ్చేసింది, మేము ఇప్పుడు ఎలాగా అవన్నీ చేయగలము అనేటువంటి భావనలో ఉంటారు. మనం శ్రేష్ఠ కర్మలు చేయడానికి కేవలం ఇంద్రియాలే అవసరం లేదు. మన మనసుతో చేసేటువంటి సంకల్పాలతో కూడా మనం శ్రేష్ఠత ఎప్పుడైతే ఉంటుందో అది కూడా మనకి ఎంతో పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది. మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఎవరికైనా ఆశీర్వాదం అనేటువంటిది ఇస్తామో వాళ్ళు మనని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ నోటెమ్మట అన్నారు అంటే మాకు అది లైఫ్లో అది రియల్ అయిపోయిందండి అని వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మన శ్రేష్ఠ భావనలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రేష్ఠ భావనల యొక్క వైబ్రేషన్స్ కూడా ఎదుటి వారికి పనిచేస్తాయి. దానివల్ల కూడా మనం అమరత్వాన్ని సాధించవచ్చు. అలాగే మన మాటల వల్ల మనం 2 విధాలుగానూ అమరులుగా అవ్వచ్చు. మన మాటలు మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని మంచిగా గుర్తుపెట్టుకుంటారు, చెడుగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ తాతగారులు ముత్తాతల యొక్క స్టోరీస్ కూడా చెప్పుకుంటూ ఉంటారు, మా తాతగారు పలానా చేశారు, మా ముత్తాతగారు పలానా చేశారు అని చెప్పేసి. దే ఆర్ రియల్ ఇమ్మార్టల్. వాళ్ళ ఖ్యాతికి కానీ వాళ్ళు సాధించిన దానికి కానీ అంతం అనేటువంటిదే లేదు. కాబట్టి ఇది డబ్బుతో కానీ వసతులతో కానీ రిసోర్సెస్తో కానీ సంబంధం లేనటువంటి ఖ్యాతిని మనం సంపాదించుకుంటాం. ఈ కాలంలో చూడండి, చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, 150 సంవత్సరాలు బతకాలి అని చెప్పేసి. ఆయన ఎవరో ఒక బిలినియర్ ఉన్నాడనమాట, నేను 200 సంవత్సరాలు బతకాలి అని చెప్పేసి చుట్టూ ఏ మాత్రం ఇన్ఫెక్షన్ లేని ఒక ప్రదేశంలో పెద్ద భవంతిని కట్టుకుని ప్రతి క్షణం తన హార్ట్ రేట్ అవన్నీ మానిటర్ చేసుకుని ఎన్నో కోట్లు ఆయన దాంట్లో ఖర్చు పెడుతున్నాడు 200 సంవత్సరాలు జీవించాలి అని చెప్పి. మంచిదే, మంచి రీసెర్చ్, అది ఇదైనటువంటి విషయం కాదు, తప్పైనటువంటి విషయం కాదు. కానీ జీవితం యొక్క క్వాలిటీ, వాట్ డిడ్ ఐ డూ విత్ దట్ 200 years ఆఫ్ లైఫ్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే దీంతో వయసుతో కూడా సంబంధం లేనటువంటి విషయం. ఇది కేవలం యుక్త వయసులోనే కాదు, ఏ క్షణం మనం చూస్తూ ఉంటాము 70-80 సంవత్సరాల వయసులో కూడా చిన్ననాటి వాళ్ళ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవి టైంలో చదువుకోవాలనో లేదంటే ఏదో సాధించాలని వాళ్ళది ఆ వయసులో సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికంగా అమరత్వము అంటే ఎంతెంతైతే మన కర్మలు ఆధ్యాత్మిక సిద్ధాంతాల అనుసారంగా శ్రేష్టంగా ఉంటాయో, మన సంకల్పాలు శ్రేష్టంగా ఉంటాయో, మన మాటలు దివ్యంగా మధురంగా శుభకారిగా ఉంటాయో అంతంత మనం అందరి హృదయాల్లో మనం జీవించి ఉంటాం. కేవలం మన కుటుంబ సభ్యుల వరకే మాత్రమే కాదు, మన సమాజంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా మనకి శాశ్వత ముద్ర అనేటువంటిది ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం అనేటువంటిది అత్యంత 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 విలువైనటువంటిది. దీని విలువను కానీ మనం గుర్తించాము అంటే దీంతో మనం ఎంతో 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 మనం సాధించవచ్చు. అందుకే మన పురాణాల్లో చూపెట్టినట్లయితే చిన్నపిల్లలు కూడా మహాన్ కార్యాలు చేసినట్టు చూపెట్టారు, వయోవృద్ధులు కూడా మహాన్ కార్యాలు చేసినట్టు చూపెట్టారు. ఎందుకు చూపెట్టారు అంటే ఏ వయసులో అయినా సరే మనము మహాన్గా తయారవ్వచ్చు, మహాత్ములుగా మనం అవ్వచ్చు. కాబట్టి ఎంతెంతైతే మన యొక్క స్వీయ ధారణలో, మన స్వీయ ఆచరణలో ఆధ్యాత్మికత అనేటువంటిది నిండి ఉంటుందో అంతంతగా మనం అమర జీవులుగా తయారవుతాం. భౌతికమైనటువంటి అమరత్వం కన్నా ఈ అమరత్వం అనేటువంటిది చాలా చాలా గొప్పది. మరి ఈ శ్రేష్ఠ కర్మలను ఏ విధంగా మనం ఆచరించవచ్చు?
శ్రేష్ఠ కర్మలను ఆచరించడానికి పరమాత్ముడు ఒక మంచి సిద్ధాంతాన్ని మనకి తెలియచేశారు. అదే నిమిత్త భావనతో కర్మల్ని చేయమని. ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మ యొక్క నిమిత్త భావన మనకు ఉంటుందో ఆ కర్మ యొక్క ప్రతిఫలం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు. మనం దాన్ని ఒక లిమిటెడ్ పర్స్పెక్టివ్తో చూడొచ్చు, కానీ భగవంతుడు చూసేటువంటి విజన్ చాలా పెద్దది ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి మనకి ఇవాళ జరిగినటువంటి విషయాల్లో మనకి నష్టం కనిపిస్తుంది, కానీ నా లాంగ్ రన్ దానివల్ల మనకి లాభమే ఉంటుంది. శ్రేష్ఠ కర్మలను ఆచరించడానికి ఉన్నటువంటి మొట్టమొదటి సిద్ధాంతం నిమిత్త భావన. రెండవది నిస్వార్థ భావన. కొంతమంది ఏమనుకుంటారు, మేము ఇది చేసి బాగా అడ్వర్టైజ్ చేసుకుని బాగా ఇచ్చేస్తే మాకు బోలెడు బిరుదులు ఇస్తారు, బోలెడు ఇది ఇస్తారని అదే ఉద్దేశంతో కూడా కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కానీ అలాంటి అమరత్వం శాశ్వతంగా ఉండదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ ఏదో ఒక 2-3 రోజులు వస్తారు, దండం పెట్టుకుంటారు, పొగుడతారు, వెళ్ళిపోతారు. నిస్వార్థంగా ఎప్పుడైతే మనం చేస్తామో ఆ అమరత్వం శాశ్వతంగా ఉంటుంది. అయితే అనుకోవచ్చు, సిస్టర్ ఈ కాలంలో లేకపోతే ఎవరికి తెలుస్తుంది అని. ఈ కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మన ఇంట్లో చీమ కదిలి ఎలక కదిలినా మొత్తం కాలనీ అంతా తెలిసిపోతుంది వాళ్ళ ఇంట్లో ఎలక కదిలింది అని. సో మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ దాని అంతటది మనకి తెలియకుండా కూడా ప్రచారం అయిపోతుంది మధ్యకాలంలో. రైట్, మీరు మనసులో అనుకోండి నాకు పలానాది కావాలని, నెక్స్ట్ టైం మీరు నెట్ ఓపెన్ చేయగానే అవే కనిపిస్తూ ఉంటాయి. ఎలా కనిపిస్తాయో నిజంగా మ్యాజిక్ కదా. సో మనం స్వార్థపూరితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిస్వార్థ భావన అనేటువంటిది ఏమిటిందో అది ఆ కర్మని ఇంకా ఇంకా నెక్స్ట్ దానికన్నా ఉన్నత శ్రేణి కర్మ కిందది తయారు చేస్తుంది. మూడవది శ్రేష్ఠ కర్మలను ఆచరించడానికి కావాల్సినటువంటి మూడవ భావన నిరహంకారత. కొంతమందికి ఇనిషియల్గా చాలా సింపుల్గా నిస్వార్థంగానే స్టార్ట్ చేస్తారు, కానీ ఎప్పుడైతే విజయాన్ని సాధించడం మొదలు పెడతారో, దాంట్లో సక్సెస్ రావడం మొదలు పెడతాదో అహంకారం అనేటువంటిది పెరిగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం అనేటువంటిది వస్తుందో ఆ క్షణమే ఆ వ్యక్తి యొక్క పతనం కూడా మొదలవుతుంది. అందుకే మనం చాలామందిని చూస్తాము, చాలా చిన్న స్థాయిలోంచి చాలా పై స్థాయి దాకా వెతుకుతారు, కానీ ఆ పై స్థాయిలో నిలబడడం చాలా కష్టం. చూడండి, మనం నిచ్చెన ఎక్కుతాం, నిచ్చెన ఎక్కడం కష్టమే, కానీ నిచ్చెన ఎక్కిన తర్వాత పైన నిలబడడం కూడా కష్టమే. ఎందుకు చాలామంది నిలబడలేకపోతారంటే ఆధ్యాత్మిక విలువల యొక్క లోపం కారణంగా. ఆధ్యాత్మిక విలువలు నిరహంకారత, నిమిత్త భావన, నిస్వార్థ భావన ఇలాంటి ఆధ్యాత్మిక విలువలు ఎప్పుడైతే లోపిస్తాయో మనం ఏమనుకుంటాం, ఈ సక్సెస్ అంతా నాదే, ఇట్ ఈజ్ మైన్. అప్పుడు ఏమవుతుంది, తర్వాత వాళ్ళ భాగ్యం, వాళ్ళ పూర్వ కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్లోకి వస్తుంది. అందుకనే మనం ఎంత హైట్ కన్నా వెళ్ళొచ్చు, ఎంత ఇదైనా కూడా వెళ్ళొచ్చు, కానీ అహంకారం అనేటువంటిది వెరీ వెరీ బిగ్ ఎనిమీ. అహంకారం ఎప్పుడైతే వస్తుందో అది ఏం చేస్తుంది, మన బుద్ధిని అది కప్పేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి కప్పేస్తుందో, విచక్షణ ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఏమవుతాం, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనకే తెలియదు. మనం ఎలాంటి ఇటైనా ఉండొచ్చు, అటైనా మన నిర్ణయాలు వెళ్ళొచ్చు. అందుకనే శ్రేష్ఠ కర్మలను ఆచరించడానికి, శాశ్వత అమరత్వాన్ని సాధించడానికి ఏవైతే శ్రేష్ఠ కర్మల ఆధారమని మనం చెప్పుకున్నామో దానికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం నిరహంకారత. ఇంకొక నాలుగవ విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే అ బ్రాడర్ విజన్. అంటే నేను ఏదైతే కర్మను ఆచరిస్తానో అది కేవలం నా గురించి మాత్రమే కాదు, చాలామందికి దానివల్ల లాభం కలగాలి అనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉంటుందో, ఏదైతే ఒక లాంగ్ విజన్ అని అంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో, ఆ లాంగ్ విజన్ ఏదైతే మనకు ఉంటుందో అది కూడా మన కర్మను చాలా శ్రేష్టంగా తయారు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, చాలామంది పెద్ద పెద్ద బిజినెస్లు అవి నడుపుతూ ఉంటారు, కానీ తెలియకుండానే వెనకాతల వాళ్ళు ఎన్నో విద్యాలయాలకి, అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ విజయాన్ని వాళ్ళు అందరితోనూ వాళ్ళు పంచుకుంటున్నారు, వాళ్ళ సక్సెస్ని వాళ్ళని అందరితోనూ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఎంతోమందికి దానివల్ల లాభం అనేటువంటిది చేకూరుస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ బ్రాడర్ విజన్ ఏదైతే ఉంటుందో, అందరికీ కూడా దీనివల్ల బెనిఫిట్ కలగాలి అనేటువంటి ఆ సద్భావన, ఆ సత్సంకల్పం ఏమైతే ఉంటుందో దానివల్ల ఇంకా ఇంకా వాళ్ళు చేసేటువంటి కర్మలు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందుతాయి.
కొంతమంది అనుకుంటారు ఎలాగ నాకు సక్సెస్ ఎక్కువ కావాలి అనుకుంటే, సక్సెస్ అనేటువంటిది ఒక చాలా పాజిటివ్ క్వాలిటీ, దాన్ని మనం నెగిటివ్ క్వాలిటీస్తో అచీవ్ చేయలేం. విజయం అనేటువంటిది అది కూడా ఒక రకమైనటువంటి దివ్య గుణమే. విజయం సాధించడం కూడా ఒక రకమైన దివ్య గుణమే. దానికి ఎప్పుడైతే దుర్గుణాల ఆధారంగా మనం దాన్ని సద్గుణాన్ని మనం సాధించలేం. కాబట్టి గెలుపు వేరు, విజయం వేరు. కానీ ప్రస్తుతం మనం విన్నింగ్ మీదే ఫోకస్ చేస్తున్నాం. విన్నింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ విక్టరీ ఈజ్ డిఫరెంట్. కర్ణుడు వాస్తవంగా మహాభారత యుద్ధంలో ఓడిపోయాడు, కరెక్టే. కానీ కర్ణుడి కీర్తి ఇప్పటి వరకు శాశ్వతంగా ఉంది. అందుకే దేర్ ఆర్ 2 types ఆఫ్ విక్టరీ అంటారు. ఒకటి రియల్ విక్టరీ, ఇంకోటి మారల్ విక్టరీ. అంటే నైతిక విజయం ఎవరు సాధించారు అని. ఓడిపోయినా కూడా వాళ్ళే చూడడానికి ఓడిపోయినట్టుగా కనిపించినా వాళ్ళనే ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. కాబట్టి విజయం అనేటువంటి ఈ సద్గుణాన్ని సాధించాలి అన్నా సరే దానికి మూలం కూడా సద్గుణాలే ఉండాలి తప్ప దుర్గుణాలు కాదు. అలాగే శ్రేష్ఠ కర్మలలో మనం ఎప్పుడూ మర్చిపోయేటువంటి ఇంకొక విషయం ఏంటంటే మన వాక్కు కూడా ఒక కర్మనే. మన వాచాతో కూడా మనం అమరత్వాన్ని మనం సాధించవచ్చు. మనస వాచ కర్మణ మూడిటితో చేసేటువంటివి కూడా మనకి కర్మల కిందే మనం పరిగణిస్తాం. అయితే ఎలాంటి అమరత్వాన్ని సాధించకూడదు. ఒక చాలా సాడ్ థింగ్ అనమాట, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మధ్యన ఒక వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి వెళ్ళడం జరిగింది. జనరల్గా చనిపోయిన తర్వాత అందరూ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఒక్క వ్యక్తి కూడా ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పలేదు. ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంక్లూడింగ్ వైఫ్. ప్రతి ఒక్కళ్ళు ఆయన వాళ్ళ జీవితాంతం ఎంత బాధ పెట్టాడనే చెప్పుకున్నారు అందరూ. అది విని చాలా బాధ కలిగింది యాక్చువల్గా. ఎందుకంటే ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది, అది అవన్నీ వింటుంది, అది ఎంత క్షోభిస్తుంది. కాబట్టి మనం జీవించున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నామన్న విషయం మనకు తెలియకపోవచ్చు. కానీ మరణించిన తర్వాత 11 రోజులు 13 రోజులు ఎందుకు పెట్టారంటే ఆ 11-13 రోజులు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకే నీళ్లు పెడతారు, దీపం వెలిగిస్తారు, ఈ ఆచారాలన్నీ ఉన్నాయి. అది మనం దాన్ని వింటుంది. అది అప్పుడన్నా అది శిక్ష అనుభవిస్తుంది. కానీ అప్పుడు యాడ్ అవడానికి శరీరం కూడా ఉండదు, కేవలం ఒక సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి అమరత్వాన్ని మనం సాధించకూడదు. అలాంటి అమరత్వం ఎందుకు సాధించకూడదు? అదే అమరత్వమే కదా. ఎందుకంటే అలాంటి అమరత్వం అనేటువంటిది నెక్స్ట్ జన్మలకి మనకి దుఃఖాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది, క్లేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఏదైతే మనం చెయ్యాలో దాని మీద ఎప్పుడైతే మనకి అవగాహన ఉంటుందో, దాన్ని ఎప్పుడైతే మనం అటెన్షన్ అనేటువంటిది పెడతామో, స్పిరిచువల్ ఇమ్మార్టాలిటీ ఈజ్ రియల్లీ పాసిబుల్. అందుకనే మనం రాముడిని తలుచుకుంటాం, రావణుడిని తలుచుకుంటాం. కానీ ఎవరిని ఎలా తలుచుకుంటాం? రాముడికి మనం అద్భుతమైనటువంటి దేవాలయాలు కడతాం, రావణాసురుడిని ప్రతి సంవత్సరం మనం తగలబెడతాం. ప్రతి సంవత్సరం దసరాకి ఏం చేస్తారు? రామ్లీలా గ్రౌండ్స్, మా ఢిల్లీలో రామ్లీలా గ్రౌండ్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద రామాయణం, అది చూడదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. వాళ్ళు రామాయణాన్ని రామ్లీలా గ్రౌండ్స్లో శ్రీరామనవమి టైంలో మొత్తం రామాయణం వాళ్ళు ఇప్పటికీ వీధి నాటకం కింద స్టేజ్ మీద వేసి లాస్ట్ డేలో రావణ దహనం అని చేస్తారు. అఫ్కోర్స్ భారతదేశంలో చాలా చోట్ల చేస్తారు, ఒక ఢిల్లీలోనే చేస్తారని కాదు, చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. కానీ అక్కడ ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఫెస్టివల్. దాన్ని చూడడానికి విదేశాల నుంచి అక్కడి నుంచి కూడా చాలామంది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా వస్తారు. సో రావణాసురుడిని మనం తగలబెడుతున్నాం, కానీ రాముడిని మందిరంలో, దేవాలయంలో మనం పూజ చేస్తాం. సో ఆర్ లెగసీ, దాన్నే మోడర్న్ వరల్డ్లో ఏమంటారంటే లెగసీ అని అంటారు. అంటే మన తర్వాత ఏ విధంగా మనల్ని పర్సీవ్ చేస్తారు. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు సమాజానికంతా చాలా మంచి చేస్తారు, కానీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళ గురించి వేరుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఇల్లు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎప్పుడైతే మన కర్మలను మనం శ్రేష్టంగా మనం తయారు చేసుకుంటామో, ఇల్లైనా బయట అయినా సరే మనం అమరులుగా జీవించి ఉంటాం. అందుకే పరమాత్ముడు, ఆత్మ, ఈ రెండూ కూడా అమరమైనటువంటివి. ఎందుకంటే ఇవి జడంతో తయారు చేసినటువంటివి కావు, ఇవి భౌతిక ప్రపంచం యొక్క విషయాలతో తయారు చేసినటువంటివి కావు. చైతన్యమైనటువంటి శక్తులు, ఒక ఎనర్జీ.
అలాంటి ఆత్మ ఎప్పుడైతే ఈ మానవ దేహంలో ప్రవేశిస్తుందో తల్లి గర్భంలో, అప్పుడు దీంట్లో చైతన్యం అనేటువంటిది వస్తుంది. అలాగే అమరమైనటువంటి ఈ ఆత్మ అనేక దేహాలు మారుస్తూ వెళ్తుంది. అందుకే భగవద్గీతలో అంటారు, జాతస్య హి ధ్రువో మృత్యు ఇస్ కంపల్సరీ. అది దాన్ని ఎవరూ కూడా తిరస్కరించలేనటువంటిది. తస్మాత్ అపరిహార్యేర్థే, తథ్యంగా జరిగేటువంటి దీని గురించి నత్వం శోచితం అర్హసి, దాని గురించి నువ్వు చింత చేయకు అని. కాబట్టి మృత్యువు గురించి కాదు మనం భయపడాల్సింది. నేను చనిపోయిన తర్వాత అందరు నా గురించి ఏమనుకుంటారు, ఎలా భావిస్తారు అనుకోవచ్చు. అదే కొంతమంది అనుకుంటారు ఎవరి గురించి ఏమనుకుంటే నాకేమవుతుంది అని. కానీ మనకి ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో దట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది నేను జీవితాంతం పుణ్యం సంపాదించుకున్నానా పాపం సంపాదించుకున్నానా అనే దానికి నిదర్శనం. ఈ బ్యాలెన్స్ తీసుకునే మనం నెక్స్ట్ బర్త్లోకి మనం వెళ్తాం. ఈ పాప పుణ్యాల యొక్క బ్యాలెన్స్ తీసుకునే వి టేక్ ద నెక్స్ట్ బర్త్. అందుకనే మనం చనిపోయిన తర్వాత అందరూ అయ్యో వీళ్ళు చనిపోయారా అని అట్లీస్ట్ ఒక కన్నీటి బొట్టన్నా కార్చాలి, కానీ అమ్మయ్య వెళ్ళిపోయారా అని అలాగ దండం పెట్టుకోకూడదు. మనం చూస్తూ ఉంటాం కొంతమంది చనిపోయినట్లయితే ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చి ఎన్ని విషయాలు చెప్తారంటే, అయ్యో మా ఫాదర్ గురించి మాకు ఈ విషయమే తెలియదండి, మా మదర్ గురించి మాకు ఈ విషయమే తెలియదు, లేదంటే మీ నాన్నగారు ఇలా చేశారు అలా చేశారని కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు వచ్చి మిగిలిన వాళ్ళందరూ చెప్పి వెళ్తారు. అలాంటి వాళ్ళ నెక్స్ట్ జన్మ ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎంత మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటారు, ఎంత మంచి తల్లి తండ్రి దగ్గర వాళ్ళకి జన్మ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జనన మరణాలు అనేటువంటివి అనుకుంటారు భగవంతుడు ఎందుకు ఇలా నన్ను పుట్టించాడని. భగవంతుడికి ఎవ్వరి మీద పక్షపాతం లేదు. మొత్తం ప్రపంచంలో అన్ని జీవరాశులు ఆయన పిల్లలే. ఆయనకి ఎవ్వరి మీద పక్షపాతం లేదు. మన శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సిరా ఇంక్ అన్నీ ఆయన మనకే ఇచ్చాడు. ఇచ్చి మనకి బుద్ధి అనేది కూడా ఒకటి ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధిని వినియోగించుకుని మన శ్రేష్ఠ కర్మలు అనేటువంటి బంగారు భవిష్యత్తుని మనమే తయారు చేసుకో. కాబట్టి అనవసరంగా భగవంతుడిని ఎప్పుడు మనం నిందించకూడదు. కొంతమంది చూడండి, ఏమన్నా ఇది అవ్వలేదు అనుకోండి, ఏదైనా సరిగ్గా జరగలేదు అనుకోండి, వెంటనే భగవంతుడిని నిందిస్తారు. అక్కడ ఫాల్ట్ ఎవరో మనుషులు చేసి ఉంటారు. దానికి భగవంతుడిని ఎందుకు మనం అనవసరంగా మనం నిందిస్తాం? కాబట్టి మనం చూడండి, మన కన్న తల్లిదండ్రి కూడా ఎప్పుడు మనకి చెడు జరగాలి అని ఆలోచించినప్పుడు భగవంతుడు మొత్తం ప్రపంచానికే జగన్మాత జగత్ పిత అని మనం అంటాం. జగత్తుకే పిత ఆయన ఎందుకు చెడు జరగాలనుకుంటాం? కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనం జీవించిన తర్వాత వాట్ ఈజ్ మై లెగసీ, హౌ విల్ పీపుల్ రిమెంబర్ మీ, నన్ను అందరూ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది ఈ థాట్ కానీ వచ్చినట్లయితే మన వర్తమానాన్ని మనం శ్రేష్టంగా చేసుకుంటాం. ఎందుకు దాని గురించి ఆలోచించాలి అంటే, ఒక టైం అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ టూ లేట్. మనం కొన్ని తప్పులు చేసుంటాం లైఫ్లో, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రతిసారి అవకాశం దొరకదు. కానీ అవకాశం ఉన్నప్పుడు సరిదిద్దుకోకపోతే తర్వాత సరిదిద్దుకుందామన్నా ఆ వ్యక్తి ఉండకపోవచ్చు, ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, లేదంటే కుదరదు ఇంకంతే. బికాస్ గాడ్ గివ్స్ ఎవ్రీబడి అ ఛాన్స్. మనం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి భగవంతుడు మనకి చాలా చాలా అవకాశాలు ఇస్తారు. వాటిని మనం గుర్తించి వాటిని మనం సరైన సమయంలో మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం చేసిన తప్పుని మనం జీవించి ఉండగానే మనం దాన్ని సరిదిద్దుకోగలం. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల శాశ్వతమైనటువంటి శ్రేష్టమైన అమరత్వాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యం మనం అందరం పెట్టుకుందాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.